'ఆప్ జైసా కోయి' ఇదొక యాప్ నేము. అది సినిమా చూస్తే తెలుసుకోండి. ఇక పాయింట్‌కి డైరెక్ట్‌గా వస్తే నాకు భలే నచ్చిందండి మూవీ. ఒక సరికొత్త ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రొటీన్‌కి భిన్నంగా టెంప్లేట్ అయితే అదే. కానీ ఫీల్ గుడ్‌లా ఉంది. బ్యూటిఫుల్ సీన్స్‌తో, ది బెస్ట్ మ్యూజిక్ వర్క్‌తో. నాకు తెలిసి బాలీవుడ్ నుండి ఎవ్రీ వీక్ నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యే ఓటీటీ సినిమాలు మాక్సిమం స్క్రాప్ ఉంటాయి. ఎస్పెషల్లీ బాలీవుడ్ నుండి. కానీ 'యాప్ జైసా కోయి' కంప్లీట్‌గా సర్ప్రైజ్ చేసింది. జనరల్‌గా 30 వర్సెస్ 21 సీరీస్ చూసే ఉంటారు కదా యూట్యూబ్‌లో. ఈ 'యాప్ జైసా కోయి' 42 వర్సెస్ 32 అనమాట. క్యారెక్టరైజేషన్స్ నుండి కంక్లూజన్ వరకు ప్రతి సీన్ కూడా మీనింగ్‌ఫుల్‌గా ఉంది. ఏదో పెట్టాలన్నట్టు కాకుండా నీడెడ్ కాబట్టి అది పెట్టారన్నట్టుంది. నాకు లవ్ స్టోరీస్ అసలు నచ్చనే నచ్చవు. ఏముంది మహా అయితే స్టార్టింగ్‌లో హీరో హీరోయిన్ లవ్ చూడడం, లేక హీరోయిన్ హీరోని లవ్ చేయడమో ఏదో జరుగుతుంది. ఫైనల్‌గా ఎలా ఎండ్ అయింది అన్నది ఉంటది లవ్ స్టోరీ. కానీ ఇక్కడ కొత్తగా అనిపించింది ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్. 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ ఉంది. సాంగ్స్‌ని డబ్ చేయకుండా హిందీలోనే ఉంచేశారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక్క 2 సీన్స్ దగ్గర ఇంకా 2 డైలాగ్స్ ఇవి ఇబ్బంది పెడతాయి. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్కూల్లో సాంస్క్రిట్ టీచర్‌గా చేస్తూ మంచి కట్టుబాట్లతో పద్ధతిగా పెరిగి 42 ఏళ్ళు వచ్చినా సరే పెళ్లి కాని హీరో మాధవన్ గారికి ఒకరోజు 32 ఏళ్ల అమ్మాయి మ్యాచ్ ఒకటొస్తుంది. అసలు ఆ మ్యాచ్ ఎలా వచ్చింది? ఆ తర్వాత వీళ్ళ లవ్ స్టోరీ ఏం జరిగింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. మైనస్‌లో ముందు చెప్పేస్తా. ఇదొక లవ్ స్టోరీ ఫిల్మ్ కాబట్టి మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫిల్మ్స్‌ని, ఇంకా థ్రిల్లర్స్‌ని మాత్రమే ఇష్టపడే వారికి ఏమి అనిపించకపోవచ్చు. అలాగే యాప్ చాట్ విషయంలో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం లిబర్టీ తీసుకున్నారు అండర్ ఎక్స్‌ప్లోర్డ్‌గా. ఇంకా పాజిటివ్‌గా మార్చడానికి మేబీ. ఇంకా మధ్యలో ఒక సాంగ్ అండ్ ఫ్యూ స్లో మొమెంట్స్ ఇవి ఇబ్బంది పెడతాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఆర్ మాధవన్ గారికి ఫ్యాన్స్ అవ్వని వారు ఈ సినిమాతో డెఫినిట్‌గా ఆయన పెర్ఫార్మన్స్‌కి ఫ్యాన్స్ అవుతారు. బాధపడే సీన్స్‌లో ఈయన యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఎక్స్‌ప్రెషన్స్ అవి. అలాగే ఆటోమేటిక్‌గా మనం ఈయనకి సపోర్ట్ చేసేస్తుంటాం. అండ్ ఏం జరుగుతుందో లాస్ట్‌కి అని ఒక ఐడియా వచ్చేసినప్పటికి అది ఎలా జరుగుతుంది అంటూ వెయిట్ చేస్తాం. అప్పుడే ఒక సరైన సీన్‌ని యాడ్ చేశారు ప్రీ క్లైమాక్స్‌లో. మ్యూజిక్ అండ్ సాంగ్స్ 2 అదిరాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అని సినిమా అయిపోయిన తర్వాత చెక్ చేస్తే రోచక్ కోహ్లీ గారితో పాటు జస్టిన్ ప్రభాకర్ గారంట. మేబీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుంటారు. అద్దరగొట్టేశారు. ఫస్ట్ సాంగ్ ఐడియా బావుంది. ఇంకా ఫస్ట్ హాఫ్‌లోని లవ్ స్టోరీతో కనెక్ట్ చేయడం, ఇంటర్వల్ టైమ్‌కి ఒక కాన్ఫ్లిక్ట్‌ని పెట్టి ఇంకాస్త మెచ్యూర్డ్‌గా మూవీని మార్చడం ఇది బావుంది. అలాగే మిగతా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ వాళ్ళ ప్రెజెన్స్ కూడా హెల్ప్ అయింది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎన్నో సినిమాల్లో చూసిన లవ్ స్టోరీ టెంప్లేట్‌నే ఉంటుంది. కానీ ఏజ్ ఫ్యాక్టర్ ఇంకా ఫీల్ గుడ్ అండ్ బ్యూటిఫుల్ సీన్స్ అండ్ మ్యూజిక్, లీడ్ పేరు యొక్క యాక్టింగ్, విజువల్స్ ఇవి వీటి వలన మూవీ అలా వెళ్ళిపోయింది. లవ్ స్టోరీస్‌ని ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ. ఆ ఫెమిలియర్ టెంప్లేట్ బట్ బేక్డ్ విత్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ అండ్ మ్యూజిక్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్టయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.